మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతికి గ్రూప్ 1 పేపర్ లీక్కి లింక్ ఏంటి? భారీ ఎత్తున పోస్టులకు సంబంధించి బేరం పెట్టింది ఎవరు? హనీ ట్రాప్ లో పడిన ఆ పెద్ద చేప ఎవరు? గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వెనుక పెద్దల హస్తం ఉందా? గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యవహారంపై మొదట హ్యాక్ అయిందన్నారు, ఆ తర్వాత హనీ ట్రాప్ జరిగిందన్నారు, ఆ తర్వాత లీక్ అయిందన్నారు. అసలు వాస్తవాలు ఏమిటి? ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే అనేక మలుపులు తీసుకున్న ఈ కేసులో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఆశ్చర్యపోయే నిజాలు బహిర్గతం అవుతున్నాయి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. గ్రూప్ 1 పేపర్ లీక్ వ్యవహారం ఇంకా ఆ విద్యార్థుల కుటుంబాలని వెంటాడుతూనే ఉంది. అయితే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఏం జరిగింది? సిట్ దర్యాప్తులో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి? అప్పటి మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి యొక్క రూల్ ఏంటి? ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం అసలు ఏం జరిగింది, సిట్ దర్యాప్తులో వస్తున్న రిజల్ట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సిట్ అయితే చాలా సీరియస్గా తన దర్యాప్తును ముమ్మరం చేసింది. త్వరలో నివేదిక ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుందని చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో చాలా పెద్ద పెద్ద వ్యక్తుల హస్తం ఉందని చెప్తున్నారు. మనం జనరల్గా కనుక చూసుకున్నట్లయితే అప్పట్లో తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. కానీ ఎక్కడ ఉద్యోగాలు అంటే గ్రూప్ 1 ఎగ్జామ్కు సంబంధించిన నోటిఫికేషన్ 503 పోస్టులకు సంబంధించింది నోటిఫికేషన్ ఇస్తే అది ఏమైంది? దాదాపుగా 4 లక్షల మంది వరకు అప్లై చేశారు. అంటే ఒక్క పోస్టుకు 800 మంది వరకు దరఖాస్తు చేసుకున్నా అది షరామామూలుగా పేపర్ లీక్ అవ్వడం అలా వెళ్ళిపోయింది. మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో గంటా చక్రపాణిని చైర్మన్గా పెట్టినప్పటికీ ఆ టైంలో నోటిఫికేషన్ వచ్చి కొన్ని నోటిఫికేషన్లు వచ్చాయి. అయితే ఒక ఆరోపణ ఉంది, కేవలం ఒక ప్రాంతానికి చెందిన వారే సెలెక్ట్ అయ్యారని. అయితే దానికి అప్పట్లో ఆయన ఖండించారు. అయితే ఏమైంది? రొటీన్గా నోటిఫికేషన్ రావడం, మళ్ళా కోర్టు కేసులు వాయిదా పడడం అలా నడిచిపోయింది. ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చినా అస్సలు ఎంప్లాయ్మెంట్ గురించి, నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, మళ్ళా భర్తీ చేసే విషయం కానీ అస్సలు ఆయన పట్టించుకోలేదు. లక్షలాది మంది నిరుద్యోగులు చాలా అసహనంతోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారం ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అధికారంలో వచ్చిన ఏం జరుగుతుంది అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ మళ్ళీ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, పాత జరిగిన ఆ నిందితుల్ని శిక్షిస్తారా అని విద్యార్థులు నిలదీస్తున్నారు. అసలు సిట్ దర్యాప్తులో వస్తున్న అంశాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఆ పేపర్ లీకేజ్ వ్యవహారం వెనుక కీలకమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకడు ప్రవీణ్, ఇంకో అతను రాజశేఖర్ రెడ్డి. ప్రవీణ్ ఎవరు? ఆయన సెక్రటరీకి పిఏగా వ్యవహరిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఎవరు? ఆయన సిస్టమ్ అడ్మిన్ అన్నమాట. ఈ రాజశేఖర్ రెడ్డిని అపాయింట్ చేసింది తిరుపతి. అంటే తిరుపతి అంటే కేటీఆర్ పిఏ. మనం చూడొచ్చు, అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పటికీ షాడో సీఎంగా కేటీఆర్ అని చెప్పుకునేవాళ్ళు. సేమ్ మనం ఇక్కడ తిరుపతి గురించి మాట్లాడుకుంటే మంత్రి కేటీఆర్ అయితే షాడో మంత్రి తిరుపతిగా చెప్పుకోవచ్చు. ఈ తిరుపతికి రాజశేఖర రెడ్డికి చాలా మంచి సన్నిహిత సంబంధాలు, చాలా ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరు పక్క ఊర్ల వారు కాబట్టి ఆయనకు అంత సీన్ ఉంది. ఆయన ద్వారా తిరుపతి ఎలాంటి కథ నడిపారు అనే దాని మీద సిట్ చాలా సీరియస్గానే దృష్టి పెట్టింది. ఆ నేపథ్యంలో చాలా పెద్ద చేపలు సిట్ చేతికి అందాయని తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ ఏం చేశాడు? సెక్రటరీ పిఏగా ఉండి, అంటే ఈయనకు పిఏగా ఎలా ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయనకు ఉద్యోగం వచ్చింది. పిఏ అంటే సెక్రటరీ పిఏ అంటే చాలా కీలకమైన పోస్టు. ఇక్కడ రాజశేఖర రెడ్డి వీడు అడ్మిన్గా ఉన్నాడు, తిరుపతి ఫ్రెండు కాబట్టి ఈయన కూడా కీలకమైన వ్యక్తి. అయితే ఈ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యవహారం ఎలా బయటికి వచ్చింది అంటే మనం ఇక్కడ రేణుక అనే ఒక అమ్మాయిని గురించి చెప్పుకోవచ్చు. అసలు ఈ రేణుక ఎవరు? ఈ రేణుక ఎవరంటే మహబూబ్ నగర్కు చెందిన పగిడ్యాల్ పంచగల్ తండా అనే ప్రాంతానికి చెందిన ఆమె. రేణుక వనపర్తి గురుకుల్ పాఠశాలలో ఒక టీచర్గా పనిచేస్తుంది. గతంలో ఆమె ఏం చేసింది? ఒక ఎగ్జామ్ రాసిందంట. రాసినప్పుడు ఆమె ఏపీపీఎస్కి వచ్చి అక్కడ కొంతమందితో ఫ్రెండ్షిప్, అంటే కొంతమంది కాదు, డైరెక్ట్గా ప్రవీణ్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ రొటీన్గా వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉండటంతో ఆ ఫ్రెండ్షిప్ బాగా పరిచయం బాగా పెరిగిందంట. అయితే ఆమె ఒక ప్రపోజల్ పెట్టిందంట. ఫ్యూచర్లో అంటే వస్తుంటాయి కదా గ్రూప్ 1 ఎగ్జామ్స్ అవన్నీ. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు, రాజేశ్వర్ నాయక్ అని. తమ్ముడి కోసం ఆమె డీల్ చేసింది. ఎవరితో డీల్ చేసింది? ప్రవీణ్తో డీల్ చేసింది.
అప్పట్లో పేపర్లో చాలా వచ్చాయి, హనీ ట్రాప్ మట్టి ట్రాప్ అన్నట్టు. హనీ ట్రాప్ జరిగిందా లేదా అనేది పక్కన పెట్టుకుంటే ప్రవీణ్ ఈ రేణుక ఇద్దరు కలిసి పేపర్ని లాక్కున్నారు. పేపర్ ఎక్కడ ఉంది? సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి అని ఉన్నారు. ఆమె సిస్టంలో పేపర్ వచ్చింది, అన్ని గ్రూప్ 1కు సంబంధించిన పేపర్లు అన్నీ ఉన్నాయి. అయితే వీడేం చేశాడు, అడ్మిన్, రాజశేఖర రెడ్డి అడ్మిన్ కాబట్టి సిస్టమ్ అప్డేట్ చేస్తాను మేడం అని, ఆమె సిస్టంలో ఏవో స్లో ఉండడమో ఏదో ఉంటే అప్డేట్ చేస్తానని చెప్పి సిస్టమ్ అప్డేట్ చేస్తూ అందులో ఉన్న డేటా అంతా, అంటే గ్రూప్ 1కు సంబంధించిన అన్ని పేపర్లు, ఈ ఏఈ ఎగ్జామ్కి పేపరు, టౌన్ ప్లానింగ్కు సంబంధించిన పేపర్, మోటార్ వెహికల్కు సంబంధించిన ఇన్స్పెక్టర్లకు సంబంధించిన పేపర్, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్లన్నీ దాదాపు లాగేశాడు. లాగి తన పెన్ డ్రైవ్లో పెట్టుకున్నాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి, ఈ ప్రవీణ్ ఇద్దరు కలిసి ఈ ప్లాన్ చేసుకున్నారు. సిస్టమ్ అప్డేట్ పేరుతో ఇక్కడ నుంచి లాక్కున్నారు మేడం దగ్గర నుంచి. అయితే వీడు లాగేసిన విషయం ఏమైందంటే, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో షమీం అని ఉన్నారు. ఆయనకు తెలిసింది వీడు నొక్కేశాడు పేపర్ అని. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ ఉన్నాడు, ఇతనికి కూడా తెలిసిపోయింది ఎవరు వీళ్ళిద్దరూ కలిసి పేపర్ బయటికి తీశారు, రేణుక ద్వారా బయట అమ్మకానికి పెట్టారని. రేణుక ఏం చేసింది, తన భర్తని వాడుకొని పేపర్ని, ఇప్పుడు ప్రవీణ్ ఏం చేశాడంటే రేణుక దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు, పేపర్ ఇచ్చేశాడు. బాగా దగ్గరున్న ఎవరికి పడితే వాళ్ళకి అమ్మొద్దు, చాలా సన్నిహితులకి దగ్గరున్న వాళ్ళకి మాత్రమే అమ్మాలని చెప్పాడు. ఇంకా ఆమె తన కోసం, ఎగ్జామ్ కోసం, తమ్ముడు కోసం వాడుకోవడమే కాకుండా భారీ ఎత్తున దాదాపుగా 40 లక్షల రూపాయల చొప్పున చాలామందికి అమ్మేశారు వీళ్ళు. ఇక్కడ తిరుపతి అని ఒకటి దొరికాడు, అది ఏసీబీ వాళ్ళకి పోలీసులకి అరెస్ట్ అయ్యాడు, అది వేరే విషయం. మనం ఇక్కడ ఇది ఈ సోర్సులో దొరికింది, రెడియా నాయక్ సోర్సులో దొరికింది, డాక్యా నాయక్ సోర్సులో. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారు, బేరం పెట్టారు. షమీం, రమేష్, పేపర్ లీక్ అయింది, మీరు అమ్ముకున్నారు, మాకేంటి అని. అరే భయ్ మీరు గొడవ చేయవద్దు, మీకు కూడా పేపర్ ఇస్తాము, మీరు కూడా అమ్ముకోండి అని. వీళ్ళు తెలివిగా ఏంటి, వీళ్ళ సర్కిల్ ఇక్కడ న్యూజిలాండ్లో ఉన్న సర్కిల్, అలా పెద్ద డబ్బు ఎగ్దం రావాలి కదా, అక్కడ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్ముకొని ఆ న్యూజిలాండ్ అలాగే వేరే దేశాల నుంచి పేపర్ ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సైదాబాద్లో ఒకరికి అమ్మాడట రమేష్, షమీం, అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి అమ్మారు. వాళ్ళంతా ఇలా పేపర్ మొత్తం మ్యాక్సిమం స్ప్రెడ్ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ సర్వీస్ కమిషన్లో పనిచేసేవాళ్ళు దాదాపుగా వాళ్ళందరికీ పేపర్ వచ్చేసింది, ఊరుకోరు కదా. 7 పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఎగ్జామ్ రాశారు. అవుట్ సోర్సింగ్లో పనిచేసే 3 కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు. వీళ్ళందరికీ 100 పైన మార్కులు వచ్చాయి, జాబ్ అయితే గ్యారంటీ అనుకోండి. అయితే ఇక్కడ ఏమైంది, కక్కుర్తి పడ్డారు. ఎవరికి వాళ్ళు కక్కుర్తి పడేసి కామ్గా ఉంటే అసలు ఈ వ్యవహారం బయటకు వచ్చేదే కాదు. ఆశ, తాము ఎగ్జామ్ రాస్తున్నారు, తాము బయటపడినట్టే, కానీ ఇంకా డబ్బు సంపాదించాలి దీన్ని అడ్డు పెట్టుకొని అన్నట్టు వీళ్ళంతా తెగ నమ్మడంతో గ్రూప్ 1 పేపర్ని, అంటే అప్పట్లో పైన హెడ్స్ వీళ్ళని కాపాడతారన్న ధైర్యంతోనే తెగ నమ్మేసుకున్నారు. అంటే 40 లక్షల రూపాయలకి చొప్పున అమ్ముకుని వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారు. అది రోడ్డు మీదకి రావడం, గొడవ అయిపోవడం. అంటే స్టార్టింగ్లో ఏమైంది, హనీ ట్రాప్ అన్నారు, తర్వాత ఏమో పేపర్ లీక్ అయిందన్నారు, రకరకాలుగా చెప్పి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది వ్యవహారం బయటకు వచ్చింది. అయితే అసలు ఏమైంది అనే దాని మీద ఇంతవరకు ఒక స్పష్టత రావడం లేదు. సిట్ దర్యాప్తు చేస్తుంది, ప్రభుత్వం మారింది, ఆ పెద్ద చేపల్ని ఎందుకు రోడ్డు మీద తీసుకొచ్చి పడేయరు అని విద్యార్థులు, నిరుద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అంటే త్వరలో ఈ సిట్ రిపోర్ట్లో ఏముంది అనేది ఆ వాస్తవాలు బయటకు వచ్చి ఆ పెద్ద చేపల్ని లోపలికి వేయాలని వీళ్ళంతా చాలా గట్టిగా కోరుతున్నారు.